నమస్కారం. సిక్కోలవదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలోని జామియా మసీదులో బక్రీద్ వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో గురువారం జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు మసీదుకు చేరుకుని ప్రత్యేక నమాజులు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం మత పెద్దలు శాంతి, సామరస్యం, సోదరభావం గురించి సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక నమాజులో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగకు ఖురాన్లో విశిష్ట ప్రాధాన్యత ఉందన్నారు. త్యాగం, భక్తి, మానవతా విలువలకు ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు 3 రోజుల పాటు బక్రీద్ వేడుకలను నిర్వహిస్తారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో పరస్పర గౌరవంతో జీవించాలని ఆకాంక్షించారు. బక్రీద్ సందర్భంగా ఈరోజు ప్రముఖ ప్రాచీనమైనటువంటి జామియా మసీదులో ఈరోజు ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని ఏదైతే మహమ్మద్ ప్రవక్త చెప్పారో దాన్ని మనం అందరం పాటించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వకంగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ఇటువంటి పండుగలు దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ పండుగను శాంతియుతంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. నా తరఫు నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి శ్రీకాకుళం వాసికి బక్రీద్ శుభాకాంక్షలు. జామియా మసీద్ అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, ఉపాధ్యక్షులు బహదూర్ భాషా మాట్లాడుతూ సుమారు 2000 మందికి పైగా ముస్లిం సోదరులు నమాజ్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడుకలు నిర్వహించారన్నారు. స్థానిక శాసనసభ్యుల సహకారంతో జామియా మసీదును కమిటీ సభ్యులు అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. వేడుకల అనంతరం ముస్లిం సోదరులు పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు, యువకులు సాంప్రదాయ దుస్తుల్లో సందడిగా జామియా మసీదు పరిసరాలు పండుగ వాతావరణంలో కలకలలాడాయి. ఈ వేడుకల్లో జామియా మసీద్ మత పెద్ద మొహమ్మద్ జియావుర్ రెహమాన్, సెక్రటరీ మహమ్మద్ యాసిన్, ట్రెజరర్ అసదుల్లా, జాయింట్ సెక్రటరీ గఫార్ ఖాన్, కమిటీ సభ్యులు జుల్ఫికర్ అలీబైక్, షేక్ షాన్ భాషా, ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. ముందుగా ఈదుల్ అజా శుభాకాంక్షలు, బక్రీద్ శుభాకాంక్షలు అని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు జామియా మసీదు ప్రాంగణంలో జామియా మసీదులో ప్రధాన గురువు గారు అయినటువంటి ముఫ్తీ అబ్దుల్ జియావుర్ రెహమాన్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక నమాజులు అదేవిధంగా ప్రార్థనలు చేయడం జరిగింది. రెండవది, ఈరోజు కుర్బానీ ఇచ్చే జంతువు యొక్క మాంసాన్ని 3 విభాగాలుగా విభజించి మొదటి అగ్రభాగాన్ని పేదవాళ్ళకి, రెండో భాగాన్ని కుటుంబ సభ్యులకు, మూడో భాగాన్ని ఆ కుటుంబీకుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నమాజ్ చేసే వాళ్ళల్లో పేద, ధనిక అని తేడా లేకుండా అందరూ ఒకే వరుసలో ఈ ఒకరి భుజాన్ని ఒకరిని తగిలించుకొని నమాజ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ బక్రీద్ తాలూకా యొక్క విశేషం. నగరంలో అభివృద్ధి పనుల పేరిట భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని వైకాపా నాయకులు మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు, చల్లా శ్రీను, సాధు వైకుంఠం, కోనార శ్రీను, మండవల్లి రవిలు ఆరోపించారు. ఈ మేరకు గురువారం స్థానిక శ్రీ వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో పనులు అన్నీ కొందరు నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, టెండర్ ప్రక్రియ పక్కన పెట్టి పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రోడ్లు వేయడం నుంచి బిల్లులు క్లియర్ చేయడం వరకు అన్నీ ఒకే వర్గం చేతుల్లోకి వెళ్ళిపోయావని తెలిపారు. పనులకు సంబంధించిన రికార్డులు కూడా లేకుండా చేస్తున్నారని, దీనివలన అవినీతికి సంబంధించి ఆధారాలను దొరకనీయడం లేదన్నారు. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల హయాంలో ఇలాంటి ఆరోపణలు రాలేదని వాపోయారు. ఎక్కడ చూసినా అవినీతి ఆరోపణలే వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అభివృద్ధి ముసుగులో నాణ్యత లేకుండా పనులు చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు కూడా రాజకీయ ఒత్తిడితో మాట్లాడలేకపోతున్నారని, జిల్లాకు వచ్చిన మంచి అధికారులు కూడా ఇక్కడ పనిచేయడానికి భయపడుతున్నారని, కమిషనర్ స్థాయి అధికారిని కూడా బలవంతంగా బదిలీ చేయించేందుకు చూస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా జిల్లాకు ఏం చేసింది లేదన్నారు. సమావేశంలో సింహ రాజశేఖర్, ఎన్ ధనుంజయ్, మహిబుల్లా ఖాన్, మెంటాడ స్వరూప్, బైరి మురళి, కింజరాప్ రమేష్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ గురువారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సైకిల్పై బయలుదేరి జామియా మసీద్కు చేరుకుని బక్రీద్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మార్గ మధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ సామరస్య సందేశాన్ని చాటి చెప్పారు.
మసీదు వద్ద ముస్లిం పెద్దలు, మత నాయకులు ఎమ్మెల్యేకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన గుండు శంకర్ బక్రీద్ త్యాగం, మానవత్వం, సోదర భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, ఐక్యత కోసం పరస్పర గౌరవం అవసరమన్నారు. ఈ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు బట్టల పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువ కార్యకర్తలు, ముస్లిం పెద్దలు, మసీద్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. దెబోరా ప్రార్థనా సహవాసం ఆధ్వర్యంలో జెమ్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 50 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఫాస్టర్ ఫిలోమన్ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు 19 సార్లు రక్తదానం చేశానని తెలిపారు. రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ గివ్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్ నినాదంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ ఫిలిప్, ఫాస్టర్ యాసయ్య, ఫాస్టర్ ప్రభాకర్ రావు తదితరులు, యువకులు పాల్గొన్నారు. క్రీస్తు ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో దెబోరా ప్రార్థనా సహవాసం తరపున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అనేది జరిగి ఉన్నది. సుమారు ఇప్పటికీ 50 ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎందుకు ఈరోజు ఈ క్యాంప్ పెట్టి ఉన్నామంటే మన శ్రీకాకుళం జిల్లాలో బ్లడ్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉన్నది. కావున మీరందరూ కూడా మాలానే రక్తదానం అనేది చేస్తారని ఈ యొక్క మీడియా రూపంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. కావున ఇప్పటికీ నేను సుమారు 19 సార్లు బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాను. నా యొక్క రక్తాన్ని కూడా దానం చేశాను. మీరు కూడా ఇలానే అనేక మందికి కూడా ప్రాణాలు కాపాడడానికి మీరు కూడా ఒక ముందడుగు వేయండి. డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా మనం అనేక మంది ప్రాణాలను కాపాడి ఈ యొక్క మన శ్రీకాకుళం జిల్లాని మనమే కాపాడుకుందాం. గారం మండలం పోసర్లపాడు గ్రామ పంచాయతీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను స్థానిక నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి సీనియర్ నాయకులు, పోసర్లపాడు పంచాయతీ మాజీ వైస్ చైర్మన్ అరవల పెద్దబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేసి అభిమానులకు, స్థానికులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. పేదల కోసం పార్టీని స్థాపించి పేదల పక్షాన నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొబ్బాది వెంకటరమణ, అరవల చిన్నప్పయ్య, కిల్లి అప్పారావు, కర్రి వాసుదేవరావు, గదిల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎచ్చర్ల మండలం దుప్పలవలస గ్రామానికి చెందిన గుండె సంబంధిత దీర్ఘకాలిక అనారోగ్యంతో ఒంటరిగా జీవిస్తున్న పతివాడ ఈశ్వరరావుకు లయన్స్ క్లబ్ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లైన్ పొన్నాడు రవికుమార్ తక్షణ సహాయంగా బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశ్వరరావుకు ప్రభుత్వ సహాయం అత్యవసరమని, కనీస నివాస సౌకర్యం కూడా లేదన్నారు. గతంలో కలెక్టర్ గ్రీవెన్స్లో నివాసం కోసం వినతి పెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదని తెలిపారు. గ్రామానికి చెందిన పత్రికా ప్రతినిధి ద్వారా సమాచారం అందడంతో ఈ సహాయం అందించినట్లు చెప్పారు. గ్రామస్తుల సహకారంతో చిన్న బడ్డీ కొట్టులో నివసిస్తున్న ఈశ్వరరావుకు తాత్కాలికంగా నివాస గూడు, మంచం, ఆహార సౌకర్యాలు కల్పిస్తారని రవికుమార్ హామీ ఇచ్చారు. అలాగే ఎచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ దృష్టికి విషయం తీసుకువెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తారని అన్నారు. కార్యక్రమంలో పతివాడ ఈశ్వరరావు, ఉర్లం శివతేజ పట్నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు. మహానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా గురువారం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మే 28వ తేదీన రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రజాహిత పరిపాలన, తెలుగు సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కూడు, గూడు, నీడ లాంటి సంక్షేమ విధానాలతో టీడీపీ ఆవిర్భవించిందని గుండు శంకర్ తెలిపారు. టీడీపీ మహానాడు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ పసుపు పండుగ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. యుద్ధం వల్ల మహానాయుడును హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించుకుంటున్నారు. ఈ మేరకు బుధవారం అందవరపు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జై భవానీ కళ్యాణ మండపంలో జరిగిన మహానాడు కార్యక్రమం తొలి రోజు విజయవంతం అయ్యింది. 8 డివిజన్లకు చెందిన టీడీపీ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వందలాది మంది తొలి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సభకు స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విజన్ పాలిటిక్స్కు రూపం టీడీపీ, తెలుగు జాతి పుట్టుక, జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారికి గౌరవం, ఆత్మవిశ్వాసమని ఆయన పేర్కొన్నారు. తొలి రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఆమదలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ ప్రధాన వేదికపై ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు జాతి విశ్వవిఖ్యాతి తీర్మానాన్ని ప్రవేశపెట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడంలో తెలుగుదేశం పార్టీ పాత్ర విశిష్టమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా శ్రీకాకుళం సూర్యమహల్ జంక్షన్ వద్ద పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘాల అధ్యక్షుడు బరాటం ఉదయశంకర్ గుప్తా, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు గుత్తి చిన్నారావుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి వస్త్రదానం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రగతిశీల రాజకీయాలకు చిరునామాగా నిలుస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించాలనే నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చేసిన ప్రకటన మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. మహిళలకు రాజకీయాల్లో మరింత అవకాశాలు కల్పించేందుకు ఇది కీలక నిర్ణయమని చెప్పారు. అన్న ఎన్టీఆర్ మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించినట్లే నేటి 33% రిజర్వేషన్ నిర్ణయం కూడా చరిత్రలో నిలిచిపోతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. స్వర్గీయ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. యువజన సర్వీసుల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనా అధికారి సూర్యనారాయణ, సెట్శ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటప్పలనాయుడు, జిల్లా టూరిజం అధికారి ఎన్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు పార్టీ నాయకులతో కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నాజీరావు మాట్లాడుతూ నెహ్రూ దేశ అభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టి పరిశ్రమలు, ప్రాజెక్టుల నిర్మాణానికి పునాది వేశారని కొనియాడారు. పిల్లలంటే నెహ్రూకి ఎంతో ప్రేమ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్, దేశంలో గోవింద మల్లిబాబు, కేవీఎల్ఎస్ ఈశ్వరి, లక్కినేని నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సామాన్య ప్రజల గుండె చప్పుడు ప్రజాశక్తి దినపత్రిక అని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రజాశక్తి బ్రాంచ్ మేనేజర్ కామినాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ మాజీ గవర్నర్ గేదెల ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రజాశక్తి దినపత్రిక కార్మికులు, రైతులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచే విలువల జర్నలిజానికి ప్రజాశక్తి చిరునామా అని కొనియాడారు. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట భీమారావు మాట్లాడుతూ 1981 నుంచి ప్రజాశక్తి విజయవంతంగా ప్రజల ఆదరణతో ముందుకు సాగుతోందన్నారు. బ్రాంచ్ మేనేజర్ కామినాయుడు మాట్లాడుతూ ప్రత్యేక ఆఫర్లో భాగంగా వార్షిక చందా 1500 రూపాయలు చెల్లించి సభ్యులుగా చేరాలని కోరారు. కార్యక్రమంలో గేదెల లక్ష్మి, గుడ్ల జగ్గారావు, గుడ్ల గోపాలరావు, నందిగామ కామేశ్వరరావు, కొమ్ము దుర్గారావు, డాక్టర్ మూల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పి విజయన్పై ఈడీ దాడులకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో రణస్థలంలో ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ అమ్మన్నాయుడు, రణస్థలం శాఖ కార్యదర్శి వెలమల రమణ మాట్లాడుతూ ఈడీ దాడులు కక్షపూరితమని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై దాడులను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఫిజియోథెరపీ చికిత్స ఉత్తమ ఫలితాలు ఇస్తుందని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ తెలిపారు. 1995లో శ్రీకాకుళం జిల్లాలో తొలి ఫిజియోథెరపీ సెంటర్ను ప్రారంభించి గత 30 ఏళ్లుగా పక్షవాతం, పోలియో, నరాల బలహీనత, మెడ, నడుము నొప్పులు, సైటికా తదితర సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది రోగులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల అనంతరం మధుమేహ వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలంగా మంచానికే పరిమితమైన వారికి ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగకరమన్నారు. తన కుమార్తె డాక్టర్ బగ్గం వినిలభాయ్ పట్నాయక్ కూడా ఈ సేవల్లో భాగస్వామ్యమై సేవలు అందిస్తున్నారని తెలిపారు. సామాజిక సేవలో భాగంగా ది ఫ్రెండ్ ఆఫ్ ది ఎర్త్ వాలంటీర్ ఆర్గనైజేషన్, డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత 30 ఏళ్లుగా బెతస్తా శ్రీకాకుళం ఫిజియోకేర్ సేవలను అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జేసీఐ శ్రీకాకుళం మధురం ఆధ్వర్యంలో అధ్యక్షులు లావేటి లక్ష్మణరావు నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఫర్ యూ బ్యూటీ క్లినిక్లో ప్రొపరైటర్ శ్రీలక్ష్మి మహిళలకు బ్యూటీషియన్ శిక్షణ అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జోన్ డైరెక్టర్ సింగూర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జేసీఐ ఇండియా సూచనల మేరకు ప్రతి చాప్టర్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి సాధించగలరని తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు అందజేశారు.
కార్యక్రమంలో పాలిశెట్టి మధుబాబు, సిహెచ్ మహేష్, మనోహర్, వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్, మణికంఠ, నిఖిల, ద్రాక్షాయిని, లావణ్య పాల్గొన్నారు. చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రోగం ఏదైనా సరే కొర్రలతో పరిష్కారం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషణ విషయానికి వస్తే మిల్లెట్స్ ఎల్లప్పుడూ పై చేయి సాధిస్తాయి. కొర్రలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు అనేక మందికి నాడీ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. అవి రాకుండా ఉండాలంటే రోజు కొర్రలను తినాలి. అల్జిమర్స్ ఉన్నవారు కొర్రలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. కొర్రలలో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, మెదడును యాక్టివ్గా ఉంచుతాయి, మెదడు అభివృద్ధికి సహాయపడతాయి, మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. దీంతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. కొర్రలలో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటుంటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలకు ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. కొర్రల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. వీటిలోని కాల్షియం ఎముకలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. కొర్రల్లో ఉండే విటమిన్ B1 గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు కొర్రలను తింటుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారికి కొర్రలు చక్కని ఆహారం. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజు కొర్రలను తింటుంటే ఫలితం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అధిక బరువును తగ్గించుకోవచ్చు. కొర్రలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు, జీవితకాలం నమ్మించువాడు గురువు, తరతరాలు నమ్మించువాడు దేవుడు, ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి, కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.